జూలై 8 చరిత్రలో ఈ రోజు భారత 8వ ప్రధానమంత్రి చంద్రశేఖర్ జూలై 8, 2007న మరణించారు. చంద్రశేఖర్ని జననాయక్గా పిలుస్తారు. నవంబర్ 10, 1990 నుండి జూన్ 21, 1991 వరకు భారత ప్రధానిగా చంద్రశేఖర్ వ్యవహరించారు. అంతకు ముందెప్పుడు ప్రభుత్వ పదవిని చేపట్టని తొలి భారత ప్రధాని ఆయనే. లోక్సభలో అతి తక్కువ సంఖ్యలో పార్టీ ఎంపీలతో ఆయన ప్రభుత్వం ఏర్పడింది. ఏప్రిల్ 17, 1927న జన్మించిన చంద్రశేఖర్ సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. అదే సమయంలో ఎమర్జెన్సీ సమయంలో ఆయన కూడా కటకటాల పాలయ్యారు. ఆ సమయంలో ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అత్యున్నత విభాగాలైన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఇంకా వర్కింగ్ కమిటీలో సభ్యుడు. 1977లో జైలు నుంచి విడుదలయ్యాక జనతా పార్టీలో చేరారు. ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రముఖ నాయకుడు జ్యోతి బసు 1914 జూలై 8న కలకత్తాలో జన్మించారు. పశ్చిమ బెంగాల్కు వరుసగా 23 ఏళ్లు సీఎంగా ఆయన ఉన్నారు. జ్యోతి బసు 1977 నుండి 2000 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. జ్యోతి బసు 11 సార్లు పశ్చిమ బెంగాల్ శాసనసభకు కూడా సభ్యునిగా ఎంపికయ్యారు. జ్యోతి బసు జనవరి 17, 2010న మరణించారు. సౌరవ్ గంగూలీ 1972వ సంవత్సరం జూలై 8వ తేదీన పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు. సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ మాజీ ఆటగాడు, ఇంకా భారత జాతీయ జట్టు మాజీ కెప్టెన్. ప్రస్తుతం అతను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. విజన్ ఇండియాతో ఎడిటోరియల్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. సౌరవ్ గంగూలీ 2000 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీని చేపట్టారు. అతని నాయకత్వ సామర్థ్యం భారత క్రికెట్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది. అతని కెప్టెన్సీలో భారతదేశం 2002లో ఇంగ్లాండ్లో నార్త్ వెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. 2003లో క్రికెట్ ప్రపంచ కప్లో ఫైనల్కు చేరుకుంది. సౌరవ్ గంగూలీ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్. అతను తన దూకుడు బ్యాటింగ్కి ఇంకా నైపుణ్యం కలిగిన నాయకత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఓడిఐ క్రికెట్లో అతని అద్భుతమైన ప్రదర్శన అతని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో ఒకరిగా చేసింది. సౌరవ్ గంగూలీ 2008లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, టీవీ వ్యాఖ్యాతగా, అడ్మినిస్ట్రేటర్గా మారారు. 2019లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా చైర్మన్గా 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. 1954 జూలై 8వ తేదీన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ భాక్రా నంగల్ కెనాల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 1951వ సంవత్సరంలో ప్రారంభించబడింది. అయితే ఈ ప్రాజెక్టు 1948వ సంవత్సరంలోనే ఆమోదించబడింది. ఈ ప్రాజెక్టులో భాక్రా డ్యాం, నంగల్ డ్యాం కాలువలు నిర్మించాలని ప్రతిపాదించారు. దీన్ని నిర్మించేందుకు అమెరికా నుంచి ఇంజనీర్ల బృందాన్ని పిలిపించారు. ఈ సమయంలో ముందుగా ఇక్కడ కాల్వ నిర్మించాలని, తద్వారా రైతులకు త్వరితగతిన సాగునీరు అందేలా చూడాలని నిర్ణయించారు. దీంతో పాటు సరుకు రవాణా చేసేందుకు రోపర్ నుంచి నంగల్ వరకు 60 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు కూడా నిర్మించి 50 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఈ డ్యాంను నిర్మించాలనే ప్రతిపాదన 1908వ సంవత్సరంలోనే బ్రిటిష్ ప్రభుత్వం చేసిందని చెబుతారు. కానీ నిధుల కొరత కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది. అదే సమయంలో ఇది స్వతంత్ర భారతదేశంలో మళ్లీ పూర్తయింది. వాస్కో డి గామా తన మొదటి భారతదేశ పర్యటనకు 1497వ సంవత్సరం జూలై 8వ తేదీన బయలుదేరాడు. 4 భారీ నౌకలు, వందలాది పడవలతో పాటు 170 మందితో బయలుదేరిన వాస్కో డి గామా భారత్ చేరుకోవడానికి దాదాపు 11 నెలల సమయం పట్టింది. ఈ ప్రయాణం ద్వారా వాస్కో డి గామా యూరప్ నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. ప్రయాణంలో స్థానిక ప్రజలతో మాట్లాడడానికి 3 భాషావేత్తలను కూడా నియమించుకున్నారు. వారిలో 2 అరబిక్ మరియు ఒకరు ఆఫ్రికాలోని బంటు భాష మాట్లాడేవారు.
దారికి గుర్తుగా పెద్ద పెద్ద రాతి స్తంభాలు కూడా పెట్టారు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాస్కోడిగామా మే 20, 1498న భారతదేశంలోని కాలికట్ చేరుకున్నారు. అక్కడ అతను కాలికట్ రాజును కలుసుకున్నారు. వ్యాపారం కోసం అతన్ని ఒప్పించారు. అయితే వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత వాస్కోడిగామా తిరిగి పోర్చుగల్కు తిరిగి వచ్చారు. దీని తరువాత వాస్కోడిగామా భారతదేశానికి 2 సార్లు వచ్చారు. అతని 3వ చివరి పర్యటనలో అతని ఆరోగ్యం క్షీణించింది. వాస్కోడిగామా మే 24, 1524వ సంవత్సరంలో మరణించాడు. వాస్కోడిగామా మృతదేహాన్ని కొచ్చిలో ఖననం చేశారు. కాగా 1538వ సంవత్సరంలో అతని సమాధిని వెలికి తీసి అవశేషాలను పోర్చుగల్కు తీసుకువెళ్లారు.